పిల్లలందరికీ శుభోదయం. కథలు వినాలి అనుకునేటువంటి పిల్లలందరికీ శుభాశీస్సులు. ఈరోజు మనం శ్రీ చెన్నూరు సుదర్శన్ మావి గారు రచించిన అమ్మ మాట బాలల కథల సంపుటి నుండి 4వ కథగా ఈనాటి బంధం ఏనాటిదో అనే కథ విందాం. ఓ అడవిలో కరుణ అనే కాకి ఉండేది. కరుణ తన కుశాగ్ర బుద్ధితో రాబోయే ప్రమాదాన్ని పసిగట్టి కావుమని అరుస్తూ పక్షులను హెచ్చరించేది. ఏదైనా ఆహారం దొరికితే పంచుకొని తిందామని కావుమని పిలిచేది. కానీ పక్షులు దాన్ని అపార్థం చేసుకుని విసుక్కునేవి. చిచి పాడు కాగ్గోలా అని తిట్టిపోసేవి. ఒకరోజు పక్షులన్నీ సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి. అందులో కరుణను ఏకాకిని చేశాయి. ఇక నుంచి నిన్ను వెలివేస్తున్నాం అని తీర్మానించాయి. కరుణ కన్నీరు పెట్టుకుంది. మనదంతా ఒకే జాతి, అయినా నాకు జ్ఞాపక శక్తి, కంటి చూపు మీకంటే ఎక్కువే. కనుకనే అల్లంత దూరంలో ఉన్న ప్రమాదాన్ని గుర్తించి అరుస్తున్నాను. మన మంచి కోసమే కదా. నన్ను వెలివేయడం న్యాయం కాదు. మరోమారు ఆలోచించండి అని వేడుకుంది. అయినా పక్షులలో మార్పు రాలేదు. మా నిర్ణయానికి తిరుగులేదు అని కనికరం లేకుండా కరుణను తరిమేశాయి. కరుణ దిక్కులేని పక్షిలా ఒక పల్లె వైపు దారితీసింది. ఊరి మొదట్లో ఒక వేప చెట్టు మీద వాలింది. ఇంతలో కాంతమ్మ అనే ముసలమ్మ పొయ్యి వెలిగించడానికై ఎండు పుల్లలు ఏరుకుందామని గుడిసె బయటకు వచ్చింది. ఒక ఎండిపోయిన చెట్టు దగ్గరికి రాబోతుంటే కరుణ రివ్వున ఎగురుతూ వచ్చి కాంతమ్మకెదురుగా రెప్పలు కొట్టుకుంటూ కావుమని గట్టిగా అరవసాగింది. కాంతమ్మ అర్థం చేసుకుంది. చెట్టు కిందకి పరికించి చూడగా ఒక చిన్న నాగుపాము పడగ విప్పి ఉంది. కాంతమ్మ వణికిపోయింది. కరుణకు 2 చేతుల దండం పెట్టింది. పొయ్యి ఎలా వెలిగించాలి అని వాపోతూ గుడిసె ముందు కూర్చుంది. కరుణ నలువైపులకు వెళ్ళి ముక్కుతో ఎండు పుల్లలు తీసుకువచ్చి కాంతమ్మ ముందర వాకిట్లో వేసింది. కాంతమ్మ ఆశ్చర్యపోయింది. మరోమారు కరుణకు దండం పెట్టి పుల్లలన్నీ ప్రోగు చేసి పొయ్యి రాజేసింది. గబగబా గారెలు చేసింది. కరుణకు ఇద్దామని పెరట్లోకి వెళ్ళింది. తాను అంట్లు కడిగే ప్రాంతంలో పడ్డ మెతుకులు తింటూ శుభ్రం చేస్తోంది కరుణ. ఒంటరిగా బతుకుతున్న తనకు తోడు దొరికిందని సంతోషపడింది కాంతమ్మ. కరుణను పిలిచి ఒక గారె అందించింది. కరుణ గారెను తింటూ కాంతమ్మకు కృతజ్ఞతలు తెలుపుకుంది. కాంతమ్మకు రోజు ఇలాగే సాయం చేస్తూ ఇక్కడే ఉండిపోవాలి అని నిర్ణయించుకుంది. పెరట్లో ఉన్న వేప చెట్టు కొమ్మపైన గూడు కట్టుకుంది. కాంతమ్మను చూసినప్పుడల్లా తనను వెలివేసినట్లే ఈమెను కూడా వెలివేశారా? ఎందుకు ఒంటరిగా ఊరికి దూరంగా ఉంటోంది అనుకునేది కరుణ. ఒకరోజు కాంతమ్మతో, అమ్మా, నన్నంటే మా పక్షిజాతి నా అరుపులు భరించలేక వెలివేశాయి. నిన్ను కూడా ఊరి నుంచి ప్రజలు వెలివేశారా అని అడిగింది. నిన్ను పక్షిజాతి వెలివేసిందా అంటూ ముక్కను వేలు వేసుకుంది కాంతమ్మ. నీ గురించి వాటికి పూర్తిగా తెలిసినట్టుగా లేదు. కాకంటే ఎవరు? శనిదేవతకు వాహనం. పూర్వం రావణునికి భయపడి యముడు కాకి రూపం దాల్చాడు. అప్పుడు కాకులకు కొన్ని వరాలు ప్రసాదించాడు. అందులో భాగంగా కాకులకు రోగాలు రావడం అరుదు. అందుకే మిగతా పక్షుల కంటే ఎక్కువ కాలం బ్రతుకుతుంది. మనుషులు పితృకర్మల సమయంలో సమర్పించుకునే పిండాకుడు కాకులు తింటేనే వారికి తృప్తి కలుగుతుంది అంటూ కాకి యొక్క గొప్పతనం గురించి చెబుతుంటే కరుణ నోరు తెరిచి ఆశ్చర్యంగా వింటోంది. కాంతమ్మ గొంతు సర్దుకుని తిరిగి చెప్పసాగింది. అవును, నిజమే. నా ఒక్కగానొక్క కూతురు అరుణ కులాంతర వివాహం చేసుకుందని నన్ను కూడా ఊరి ప్రజలు వెలివేశారు. అది తప్పు కాదని ఎంత మొరపెట్టుకున్నా అరణ్యరోధనే అయ్యింది. మొండమోపిని దిక్కులేక ఇలా ఊరికి దూరంగా బతుకుతున్నాను అంటూ కన్నీరు పెట్టుకుంది కాంతమ్మ. మీ అమ్మాయి నిన్ను తీసుకెళ్ళలేదా అడిగింది కరుణ. అలిగి అత్తవారింటికి, చెడి చెల్లెలి ఇంటికి వెళ్ళొద్దనే సామెత నీకు తెలియంది కాదు. అలాగే బ్రతుకు భీతితో బిడ్డ ఇంటికి కూడా వెళ్ళకూడదు అని నిర్ణయించుకున్నాను. నేను ఎవరికీ భారం కాదలుచుకోలేదు. అరుణ పుట్టగానే మా ఆయన కాలం చేశాడు. నేనే అష్టకష్టాలు పడి అమ్మాయిని చదివించాను. టీచర్ ఉద్యోగం వచ్చింది. పక్క ఊళ్ళో పనిచేస్తోంది. సెలవుల్లో మాత్రమే వస్తుంది. ఎప్పుడైనా అత్యవసరమైతే కాకితో కబురు పెట్టు, వస్తాను అని నవ్వుతుంది అంటూ కాంతమ్మ ముసిముసి నవ్వులు కురిపించింది. ఆ సాయంత్రం కాంతమ్మ ఇంటికి చిన్నపిల్లలు రావడం కాకి గమనించి సంతోషంగా కావు అని అరిచింది. కరుణ, ఉష్, అలా అరవకు,
పిల్లలు ఊరి బయట ఆడుకుంటామని చెప్పి నా కథలు వినడానికి అప్పుడప్పుడు రహస్యంగా వస్తారు అంటూ నోటి మీద వేలు వేసుకుని వేడుకుంది. కరుణ వెంటనే నోరు మూసుకుంది. పిల్లలకు కాంతమ్మ కథలు చెబుతుంటే కరుణ కూడా శ్రద్ధగా విన్నది. కథ పూర్తిగానే కాంతమ్మ పిల్లలకు గారెలు పంచుతూ కరుణను కూడా పిలిచి ఇచ్చింది. కనుమసక సమయంలో పిల్లలంతా వెళ్ళిపోయారు. కరుణ కూడా తన గూట్లోకి వెళ్ళి విశ్రమించింది. అనతి కాలంలోనే కాంతమ్మ కరుణల మధ్య మైత్రి బంధం బలపడింది. ఈనాటి ఈ బంధం ఏనాటిదో అన్నట్టుగా ఒకరోజు తెల్లవారుజామున కరుణ అలవాటు ప్రకారం కావు కావుము నరిచింది. కాంతమ్మ లేవలేదు. కరుణ కంగారు పడింది. సూర్యుడు ఉదయించాడు, అయినా కాంతమ్మ లేవలేదు. బారెడు పొద్దెక్కింది. కాంతమ్మ లేవకపోయేసరికి కరుణ ఊళ్ళోకి వెళ్ళి కాంతమ్మ లేవలేదన్నట్లుగా కావు కావుమంటూ తెలియపరిచింది. కొందరు పరిగెత్తుకుంటూ వచ్చి గుడిసె తలుపులు బద్దలు కొట్టి చూశారు. కాంతమ్మ చనిపోవడం గమనించారు. వాకిట్లో చాప మీద కాంతమ్మ శవాన్ని వేశారు. కరుణ కన్నీళ్లు పెట్టుకుంది. ఏదో జ్ఞప్తికి వచ్చిన దానిలా వాయువేగంగా ఎగిరి పొరుగురికి వెళ్ళింది. అరుణ బడి ముందు చెట్టు కింద పిల్లలకు పాఠాలు చెప్పడం చూసింది. చెట్టు కొమ్మ మీద వాలి కావు కావు అంటూ ఏకధాటిగా అరవసాగింది. అరుణ శంకించింది. కాకితో కబురు పెడితే వస్తానని అమ్మతో హాస్యానికి అన్న మాట గుర్తుకొచ్చింది. వెంటనే లేచి సెలవు చీటీ రాసి కాంతమ్మ దగ్గరికి బయలుదేరింది. గుడిసె ముందు జనాన్ని చూసి గుండెలు బాదుకుంటూ వచ్చింది అరుణ. కాంతమ్మ శవం మీద పడి భోరుమని ఏడ్చింది. చెట్టు కొమ్మ మీద కాకి రోదనలో ఆ ఏడుపు కలిసిపోయింది. అరుణ తలెత్తి కరుణకు దండం పెట్టింది. కాంతమ్మ అంత్యక్రియలు చేసింది అరుణ. కాంతమ్మకు పెట్టిన పిండాకుడు తిని ఆమెకు సద్గతులు ప్రాప్తింపచేసింది కరుణ. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ చెన్నూరు సుదర్శన్ మావయ్య గారు రచించిన అమ్మ మాట కథల సంపుటి నుండి 4వ కథ ఈనాటి ఈ బంధం ఏనాటిదో అనే కథ విన్నారు. ఈ కథ gotelugu.comలో 17/8/2023 ప్రచురితమైంది. ఈ కథ కింద కూడా మావయ్య గారు మీకు ఒక మంచి వాక్యాన్ని అందజేశారు. ఆ వాక్యం మీకోసం అందిస్తున్నాను. మనుషుల మధ్య మనుషుల కోసం బతకడమే మంచితనము. ఈ మాటని చెప్పింది శ్రీ టాల్స్టాయ్. విన్నారు కదా. ఈనాటి ఈ బంధం ఏనాటిదో అనే ఈ కథ ఎంత బాగుందో కదా. ఈ ప్రపంచంలో మాటలొచ్చిన మనుషుల కన్నా మాటలు రాని మూగజీవాలు ఎంత గొప్పవో ఈ కథ వల్ల మనకు అర్థమవుతోంది కదా. ఇంత చక్కని కథను అందించిన శ్రీ చెన్నూరు సుదర్శన్ మావయ్య గారికి మనందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపటి భాగంలో శ్రీ చెన్నూరు సుదర్శన్ మావయ్య గారు రచించిన అమ్మ మాట బాలల కథల సంపుటి నుండి 5వ కథగా కొండముచ్చు కట్టడి అనే కథ విందాం. ఇంతకీ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మీ 10 మంది స్నేహితులకు, బంధువులకు, మిత్రులకు అందరికీ షేర్ చేయండి. వారు కూడా ఒక మంచి కథను వినేటువంటి అవకాశాన్ని కల్పించండి. ఈ కథ కింద చక్కని కామెంట్ని పెట్టండి. మళ్ళీ రేపటి భాగంలో కలుసుకుందాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.